అతి పురాతనమైంది మన సనాతన ధర్మం అని పలుమార్లు ప్రస్తావించుకుంటూనే ఉన్నాం. మనదైన ఈ ధర్మం గొప్పదనాన్ని చాటేందుకు ఎన్నో దృష్టాంతాలు, మరెన్నో అపురూప ఉదాహరణలు. వీటిల్లో ఇప్పుడు తాజాగా జగద్విఖ్యాతమైన సంబరం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆవిష్కరించబడ్డ మహాకుంభమేళ. 144 ఏళ్ల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం. భారతీయ ఆత్మకు ప్రతిరూపం. భారతీయులైన మనకు నదులంటే కేవలం జలప్రవాహాలు మాత్రమే కాదు, మన ఉనికిని, మన ధర్మాన్ని, మన జీవిత సారాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని, తాత్విక చింతనను బోధించే జ్ఞానకెరటాలు. 12 ఏళ్లకు ఓసారి జరిగేది పూర్ణకుంభమేళ అయితే ఇది మాత్రం 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళ. గంగా, యమునా నదులతో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది. ఈ 3 నదుల త్రివేణీ సంగమంలో మొత్తం భూమండలంపైనే విశేషంగా ఈ మహత్తర వేడుక. జనవరి 13 నుంచి మొదలైంది ఈ ఉత్సవం. 45 రోజుల పాటు సాగే బృహత్తర క్రతువు ఇది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ సంరంభం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నం. 10,000 ఎకరాల్లో ఒక్కసారిగా 1 కోటి మందికి సరిపడా సకల సౌకర్యాలతో ఒక నగరాన్నే నిర్మించేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ 45 రోజుల వ్యవధిలో 40 కోట్లకు పైగానే భక్తులు ఇక్కడికి విచ్చేసి పవిత్ర స్నానాలు ఆచరిస్తారని ఒక అంచనా. ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. 55 పోలీస్ స్టేషన్లు, 45,000 మంది పోలీసులు, దాదాపు 2 కోట్ల మంది ప్రయాణికులు చేరుకునేలా 13,000 రైళ్లు, వసతి కోసం 1.5 లక్షల టెంట్లు, నీటి కోసం 1,200 కిలోమీటర్ల మేర పైపు లైన్లు, 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లు, ఇంకా వంతెనలు. ఇదొక కనీవిని ఎరుగని ఓ పెద్ద మహానగరం. ఇసుకేస్తే రాలనంత జనం, ఇసుమంతైనా చోటులేని త్రివేణీ సంగమ తీరం ప్రపంచానికే మహత్తర పండుగ. ఈ మహాకుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది అంటే దీని ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. తొలిసారి ఈ తరహా వేడుకల పటిష్టమైన నిర్వహణకై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సును అమలుపరుస్తూ ఈ మహాకుంభమేళాను డిజిటల్ కుంభమేళాగా మార్చేసింది. సాధారణ భక్తజనంతో పాటు ఎక్కడెక్కడి నుంచో సాధువులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా హాజరవుతున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొనాలని ఎప్పటినుంచో ఉవ్విళ్లూరుతున్న ఎందరో విదేశీయులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ఇక్కడే అర్థమవుతుంది మనకు మన భారతీయత గొప్పదనం, విదేశీయులకు సైతం ఉన్న అనురాగం. నమో వేదిక ఈ మహాకుంభమేళ వేడుకను సునిశ్చితంగా పరిశీలిస్తూ ప్రేక్షకులు రానున్న రోజుల్లో మరింత విశ్లేషణాత్మక సమాచారాన్ని, మనదైన భారతీయ సారాన్ని, మహాకుంభమేళాతో ముడిపడ్డ మన ప్రాచీన సనాతన ధర్మాన్ని వడ్డించిన విస్తరణ అందించబోతోంది. నమో పరిశీలన ప్రకారం మోదీ దేశ ప్రధానిగా, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇలాంటి వేడుక సమయంలో ఉండటం అనేది ముమ్మాటికి దైవ నిర్ణయం, ప్రకృతి ఆదేశం. అందుకే మన సంప్రదాయం, విశ్వాసం సజీవంగా, మహత్తరంగా ఈ మహాకుంభమేళా రూపంలో జగద్విఖ్యాతమై ప్రపంచ పటం మీద వెలుగొందుతోంది. నమో దృష్టిలో ఈ సంరంభం ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆచార సంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్ల సంగమమే ఈ అతిపెద్ద వేడుక అని హిందువుల ప్రగాఢ విశ్వాసం. స్వీయ జ్ఞానోదయం, మనసావాచాకర్మణ పరిశుద్ధపరుచుకోవటం, ఆధ్యాత్మికతలోని ప్రకాశాన్ని అన్వేషించి దాన్ని హృదయాన ప్రతిష్ఠించుకోవటం ఈ మహాకుంభమేళా ద్వారా సుసాధ్యమని హైందవ మత విశ్వాసం. మొత్తం భారతీయ ఔన్నత్యాన్ని ఒక్కచోట పోగు చేసిన ఈ మహాకుంభమేళా విశిష్టతను ఒక్క ముక్కలో వర్ణించలేం. అందుకే ఇది ఆరంభం మాత్రమే. మరింతగా ముందుకు సాగుతూ విశ్లేషించుకుందాం. మీరు ఇప్పటికే ప్రత్యక్షంగా ఈ తీర్థయాత్రలో పాల్గొన్నట్టయితే మీ స్పందన మాకు తెలియజేయండి. మరింత మందికి అదొక స్ఫూర్తిగా నిలుస్తుంది. మన విశ్వాసాలకు అది ఒక ప్రామాణికమవుతుంది.